Hi friends, welcome back. Myself Atish Jain. ఈరోజు సెషన్లో ఏంటంటే ఒక కాపీ కమాండ్కి ఆల్టర్నేట్ కమాండ్ని ఎలా తయారు చేయాలి. ఎంఎస్ డాస్ కమాండ్స్లో నేను మీకు కాపీ కాన్ కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఫైల్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా టైప్ కమాండ్కి ఆల్టర్నేట్ కమాండ్ ఎలా తయారు చేయాలి అది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది ఫైల్లో ఉన్న కంటెంట్స్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని ఇంకో ఫైల్లోకి రాయాలంటే అంటే ఒక ఫైల్ని డూప్లికేట్ చేయడానికి ఉపయోగించే కమాండే కాపీ కమాండ్. ఈ రోజున ఏంటంటే ఈ కాపీ కమాండ్కి ఒక ఆల్టర్నేట్ కమాండ్ ఎలా తయారు చేస్తాం అది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, కొంచెం వీడియో లెంగ్తీ అవ్వచ్చు. ఓకే, ఎందువల్లంటే ఈ కాపీ కమాండ్తో వర్క్ చేయాలంటే మనకి రెండు ఫైల్స్ కావాలి, సోర్స్, టార్గెట్. ఇజ్ ఇట్ క్లియర్? సో దానికోసం మనం రెండు ఫైల్ పాయింటర్స్ తోటి వర్క్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే కొంచెం వీడియో లెంగ్తీ అవ్వచ్చు, బట్ వీడియోని చివరి వరకు చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు మన దగ్గర ఉన్న ఓల్డ్ ఎంఎస్ డాస్ కాపీ కమాండ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. కాపీ అనేది కమాండ్ నేమ్. దానికి మీరు సోర్స్ ఫైల్ని ప్రొవైడ్ చేశారు, hello.txt, అండ్ ఇది టార్గెట్ ఫైల్ test.txt. ఇప్పుడు ఇదే కమాండ్ని మనం సి లాంగ్వేజ్లో తయారు చేస్తాం. అదేంటంటే కమాండ్ పేరు వచ్చి డూప్లికేట్, సోర్స్ ఫైల్ నేమ్ వచ్చి hello.txt, అండ్ టార్గెట్ ఫైల్ వచ్చేటప్పటికి ఏంటంటే test.txt. ఒకవేళ మీరు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్న కాన్సెప్ట్ని నా ప్రీవియస్ వీడియోస్ నుంచి చూసుకుంటూ వస్తే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈ డూప్లికేట్ కమాండే మన సి ప్రోగ్రామ్ నేమ్ డూప్లికేట్.సి. ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్తో వర్క్ చేసేటప్పుడు ARGV ఆఫ్ 0th ఇండెక్స్లో ఉంటుంది, ఇది ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది, ఇది సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది. అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది సోర్స్ ఫైల్ అండ్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నది టార్గెట్ ఫైల్ అని చెప్పి సాధు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తారంటే మన ఎంఎస్ డాస్ కాపీ కమాండ్ అసలు ఎలా పనిచేస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. కాపీ ఈజ్ ఏ ఎంఎస్ డాస్ అండ్ విండోస్ కమాండ్ లైన్ కమాండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డూప్లికేట్ ఫైల్ కంటెంట్స్. ఓకే, సో లెట్స్ గో టు కమాండ్ ప్రాంప్ట్. ఫ్రెండ్స్, ఇది కమాండ్ ప్రాంప్ట్ అండ్ దీంట్లో టైప్ hello.txt అని చెప్పి ఇచ్చి చూస్తాను. ఎస్, hello.txt అనే పేరుతోటి మన దగ్గర ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ని ఇప్పుడు నేను డూప్లికేట్ చేయాలి. సో కాపీ అని ఇస్తాను, hello.txt అని ఇస్తాను. దాని తర్వాత ఏదో ఒక నేమ్ ఇవ్వండి మీరు, abcd.txt అని ఇచ్చింది. ఓకే, సో వన్ ఫైల్స్ కాపీడ్ అంటది. మీరు టైప్ abcd.txt అని ప్రింట్ చేయండి. చూసారా, hello.txtలో ఏదైతే డేటా ఉందో అదే డేటా మీకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. ఒకవేళ మీరు ఈ కాపీ కమాండ్ యూజ్ చేసేటప్పుడు manish123.txt అని ఒక ఫైల్ ఇచ్చారు. ఈ పేరుతోటి ఫైల్ లేదు, యాక్చువల్గా manish123.txt తోటి ఫైల్ లేదు. దీన్ని తీసుకెళ్ళి harish.txt కాపీ చేయాలి. అసలు ఏమవుతుందో చూడండి ఒకసారి. ఏమంటుంది? ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద స్పెసిఫైడ్ ఫైల్. ఓకే, అర్థమైంది కదా. అంటే సోర్స్ ఫైల్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏంటంటే సోర్స్ ఫైల్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ మీరు కాపీ hello.txt మళ్ళీ abcd.txt ఇచ్చారు అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ నేమే ఇస్తే అది ఏమవుతుందో ఒకసారి చూడండి. ఓవర్ రైట్ చేయాలా లేదా అడుగుతుంది. ఎస్ అంటే ఓవర్ రైడ్ అయిపోతుంది. కానీ మనం తయారు చేయబోయే కమాండ్ ఎలా ఉంటుందంటే సోర్స్ ఫైల్ లేకపోతే సోర్స్ ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ అనే మెసేజ్ రావాలి. అండ్ టార్గెట్ ఫైల్ ఆల్రెడీ ఉంటే మన కమాండ్ అయితే ఓవర్ రైట్ చేయదు, డైరెక్ట్గా ఒక మెసేజ్ డిస్ప్లే చేసేస్తుంది. ఏమని? టార్గెట్ ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ప్లీజ్ చేంజ్ ద ఫైల్ నేమ్ అని చెప్పి ఒక మెసేజ్ రావాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను తయారు చేయబోయే కమాండ్. ఈ ఎగ్జిస్టింగ్ కాపీ కమాండ్కి కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా? సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ మీరు మెయిన్ ఫంక్షన్లో రెండు పారామీటర్స్ ఇవ్వాలి, ఇంటీజర్ ARGC, క్యారెక్టర్ *ARG. మీకు
ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి? ఖచ్చితంగా 3 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. కమాండ్ నేమ్, సోర్స్ ఫైల్, టార్గెట్ ఫైల్. సో ఇఫ్ argc ఈజ్ గ్రేటర్ దెన్ 3 అయితే కనుక ఇక్కడ ఏం ఎర్రర్ మెసేజ్ ఇస్తారు? టూ మెనీ ఫైల్ నేమ్స్. టూ మెనీ ఫైల్ నేమ్స్ అని చెప్పి ఇచ్చి ఎగ్జిట్ ఆఫ్ 0 అని ప్రోగ్రామ్ని ఆఫ్ చేస్తాం. argc ఈజ్ లెస్ దెన్ 3 అంటే 3 కన్నా తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంటే పుట్స్ ఇక్కడ ఏమిస్తామంటే మనం సోర్స్ ఆర్ టార్గెట్ ఫైల్ ఈజ్ మిస్సింగ్. అంటే అది సోర్స్ ఫైల్ అని అవ్వచ్చు లేదా టార్గెట్ ఫైల్ అని అవ్వచ్చు, ఏదో ఒక ఫైల్ మిస్ అవుతుందని చెప్పి అంటాం. ఎందుకంటే 3 కన్నా తక్కువ ఉంటే మీరు ఒక ఫైల్ నేమ్ ఎంటర్ చేసిన అర్థం. ఎగ్జిట్ ఆఫ్ 0 అని చెప్పి అంటాం. సో కరెక్ట్గా 3 ఆర్గ్యుమెంట్స్ ఎంటర్ చేస్తే అప్పుడు మన ప్రోగ్రామ్ ఎదర్కి మూవ్ అవుతుంది. ఇక్కడ కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఫైల్ స్టార్ fp1 ఫస్ట్ ఫైల్ పాయింటర్, కామా fp2 సెకండ్ ఫైల్ పాయింటర్, క్యారెక్టర్ ch అని చెప్పి క్యారెక్టర్ వేరియబుల్ తీసుకోండి. మీరు ఫస్ట్ ఫైల్ నేమ్ రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి, సెకండ్ ఫైల్ నేమ్ రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకేనా? సో fp1 ఈక్వల్స్ టు f ఓపెన్ ఫస్ట్ ఫైల్ అంటే argv ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఫైల్ని మీరు ఏంటంటే రీడ్ ఇన్ టెక్స్ట్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇఫ్ fp1 ఈక్వల్స్ టు నల్ అంటే f ఓపెన్ ఫంక్షన్ ఒకవేళ నల్ని రిటర్న్ చేస్తే ఇక్కడ మెసేజ్ ఏమవ్వాలంటే పుట్స్ సోర్స్ ఫైల్ ఈజ్ మిస్సింగ్ ఆర్ సోర్స్ ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ మెసేజ్ ఇచ్చారు. చాలు. ఎగ్జిట్ అంటే మీరు ఏ ఫైల్ని అయితే కనుక కాపీ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ లేకపోతే వేస్ట్ కదా. సో ఈ ఫైల్ ఉంటే కనుక దాన్ని ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. fp1లో అడ్రస్ వస్తే వెల్ అండ్ గుడ్, ప్రాబ్లమే లేదు. అడ్రస్ రాకుండా నల్ వచ్చిందంటే ప్రోగ్రామ్ని ఇక్కడతో ఆఫ్ చేసేస్తాం. అదేవిధంగా మీరు యాక్చువల్గా అయితే కనుక సెకండ్ ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి. కానీ ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఫైల్ని కూడా అసలు రైట్ మోడ్లో డైరెక్ట్గా ఓపెన్ చేయొద్దు. ఫస్ట్ రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. f ఓపెన్ argv ఆఫ్ 2 కామా rt రీడ్ ఇన్ టెక్స్ట్ మోడ్. ఇఫ్ fp2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే అది ఒకవేళ నల్ కాకపోతే అర్థం ఏంటి? మనం ఇచ్చిన టార్గెట్ ఫైల్ నేమ్ తోటి ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. సో ఇక్కడ ఏమిస్తారంటే మీరు పుట్స్ ఫైల్ ఇక్కడ టార్గెట్ ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని ఇవ్వండి. ప్లీజ్ చేంజ్ ద ఫైల్ నేమ్ అని ఇచ్చి ఎగ్జిట్ ఇచ్చేయండి. అంటే సోర్స్ ఫైల్ ఉండి తీరాలి, టార్గెట్ ఫైల్ ఉండకూడదు ఆ పేరుతోటి. ఒకవేళ ఇవన్నీ దాటుకొని కంట్రోల్ ఇక్కడికి వచ్చింది అంటే కనుక అప్పుడు మీరు fp2 అని ఇచ్చి f ఓపెన్ argv ఆఫ్ 2 అంటే మనం ఇచ్చిన పేరుతోటి ఫైల్ లేకపోతేనే ఆ ఫైల్ ఏంటంటే రైట్ మోడ్లో ఓపెన్ చేయండి. దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు గెట్ సి ఫంక్షన్ ద్వారా ch ఈక్వల్స్ టు గెట్ సి ఆఫ్ fp1 అంటే ఫస్ట్ ఫైల్ పాయింటర్లో మనకి సోర్స్ ఫైల్ రెఫరెన్స్ ఉంటుంది. సో గెట్ సి ఫంక్షన్ ద్వారా ప్రతి ఒక్క క్యారెక్టర్ని సోర్స్ ఫైల్ నుండి రీడ్ చేయండి. ఎప్పటి వరకు? టిల్ యూ రీచ్ టు నల్ క్యారెక్టర్ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అని అర్థం. టిల్ నాట్ ఈక్వల్ టు ఈఓఎఫ్కి రీచ్ అయ్యేంత వరకు ఒక్కొక్క క్యారెక్టర్ని మీరు గెట్ సి ద్వారా రీడ్ చేసి ch అనే వేరియబుల్లో పెట్టండి. ch అనే వేరియబుల్లో పెట్టిన క్యారెక్టర్ని పుట్సి ఫంక్షన్ ద్వారా chలోంచి fp2కి షిఫ్ట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ fp1లోంచి ఒక క్యారెక్టర్ రీడ్ చేయడం, fp2లోకి రైట్ చేయడం. ఇది ఈ వైల్ లూప్ చేస్తుంది పని ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే printf/n 1 ఫైల్స్
కాపీడ్ అనే ఉంది, క్రియేటెడ్ కాదు, కాపీడ్. ఎందుకంటే మనం కాపీ చేస్తాం కాబట్టి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని మీరు బిల్డ్ అని చెప్పి మేక్ అనండి. ఒకవేళ ఈఎక్సి ఫైల్ క్రియేట్ అయితే అంతా బాగానే జరిగినట్టు అర్థం. ఇక్కడ చిన్న పొరపాటు వచ్చింది, ఏంటంటే సెమీకోలన్ మిస్ అయింది, కరెక్ట్ చేసినది. ఇంకేమైనా ఉంటే చూద్దాం. ఫ్రెండ్స్, ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇన్కంపాటబుల్ టైప్స్ ఇన్ అసైన్మెంట్ ARGV ఆఫ్ 2. సార్ చెక్ చేస్తాను. క్యారెక్టర్ స్టార్ ARGV సింటాక్స్ బాగానే ఇచ్చాను. ఫైల్ పాయింటర్స్ ఫైల్ స్టార్ FP, సారీ చూసారా ఇక్కడ స్టార్ మిస్ అయిపోయింది. సో స్టార్ ఒకటి ఇస్తాను మళ్ళీను. ఓకే, బిల్డ్ మేక్. సూపర్ గైస్, duplicate.exe అనే పేరుతోటి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అయింది. ఇదే మన కమాండ్ ఏంటంటే. సో నేను కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు DUPLICAT ఇది నా సొంత కమాండ్ ఫ్రెండ్స్. డూప్లికేట్ hello.txt అండ్ abcd.txt అని ఇస్తాను. ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఏమంటుంది? టార్గెట్ ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ప్లీజ్ చేంజ్ ద ఫైల్ నేమ్. సూపర్ గైస్, ఇక్కడ ABCD ప్లేస్లో PQRS.txt అని ఇస్తాను. 1 ఫైల్స్ కాపీ వచ్చింది. ఇప్పుడు కావాలంటే మీరు టైప్ PQRS.txt అని ఇచ్చి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే DUPLICAT డూప్లికేట్ ఫైల్ నేమ్స్ ఇవ్వద్దు. సోర్స్ ఆర్ టార్గెట్ ఫైల్ ఈజ్ మిస్సింగ్. hello.txt ఒక ఫైల్ నేమ్ ఇచ్చే చూడండి. సోర్స్ ఆర్ టార్గెట్ ఈజ్ మిస్సింగ్. ఇక్కడ abcd.txt అండ్ jack.txt ఎక్కువ నేమ్స్ ఇచ్చింది. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. టూ మెనీ ఫైల్ నేమ్స్. అలాగే ఇప్పుడు ఒకసారి లేని ఫైల్ ఇస్తాను. ఇక్కడ లేని ఫైల్ అంటే manish123.txt. దీన్ని తీసుకెళ్ళి harish.txtలో కాపీ చేయాలి. కానీ manish.txt లేదు కాబట్టి సోర్స్ ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ అని వచ్చి ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, మన సొంతంగా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్న కాన్సెప్ట్ ఉపయోగించి ప్రతి MS-DOS కమాండ్కి ఒక ఈ విధంగా ఏంటంటే ఒక ఆల్టర్నేట్ కమాండ్ని మనం తయారు చేయగలుగుతాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్ గైస్.